బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెటర్ అంబటి రాయుడు యూ టర్న్ తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు అంబటి రాయుడు ప్రకటించారు. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని ట్వీట్ చేశాడు రాయుడు. భవిష్యత్ కార్యాచరణ గురించి త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఇక ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న అంబటి రాయుడు వారం రోజుల్లోనే అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. క్రికెటర్ అంబటి రాయుడు యూ టర్న్ తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు అంబటి రాయుడు ప్రకటించారు. కొన్నాళ్లు రాజకీయాలకి దూరంగా ఉంటానని ఆయన ట్వీట్ చేశారు. ఇక భవిష్యత్ కార్యాచరణ గురించి త్వరలోనే చెప్తానన్నారు అంబటి. ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న అంబటి రాయుడు వారం రోజుల్లోనే ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రేహానా అందిస్తారు. రేహానా, యూ టర్న్ కి గల రీజన్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం అంబటి రాయుడు అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గత నెలలో డిసెంబర్ 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలం నుంచి ఆయన క్రికెట్ నుంచి దూరంగా వచ్చిన తర్వాత వైసీపీలో ఆయన వైసీపీ వర్గాలతోటి వైసీపీ నాయకులతోటి ఆయన కాంటాక్ట్ లో ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, స్కూళ్లలో నాడు నేడు ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఆయన అటెండ్ అయ్యారు. అదేవిధంగా దానికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దాంతోనే వైసీపీలో ఆయన చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో గుంటూరు లోక్సభ సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి నేను ఆకర్షితునయ్యాననే వ్యాఖ్య కూడా ఆయన చేశారు. అదేవిధంగా మనం చూసాం అనేక సందర్భాల్లో ఆయన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అనుకూలంగా ట్వీట్లు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో గత నెల డిసెంబర్ 28వ తేదీన ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో మిథున్ రెడ్డి కూడా, రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా ఆ కార్యక్రమంలో అటెండ్ అయ్యారు. అయితే అనూహ్యంగా కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ ద్వారా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దీనికి కారణాలు ప్రస్తుతానికి అయితే అధికారికంగా అంబటి వర్గం ఎవరు కాంటాక్ట్ లోకి రావట్లేదు. మరి వైసీపీ నుంచి ఆయనకు గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఇస్తామని హామీ పూర్తిస్థాయిలో దొరకలేదా, లేదంటే గుంటూరు పార్లమెంటా, లేదంటే ఏమైనా అసెంబ్లీనా, రెండు కూడా ఆయనకి దక్కలేదా, ఏ కారణాలు అనేది అయితే అంబటి వర్గం ఇంకా కాంటాక్ట్ లోకి రాలేదు. ఇటువైపు వైసీపీ వర్గాలు కూడా ఈ నిర్ణయం అనూహ్యంగా ఉంది అని భావిస్తా ఉన్నారు. మొత్తం మీద అయితే వైసీపీకి ఇది ఒక షాక్ అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి వైసీపీ తోటి అటాచ్డ్ గా ఉంటూ లేదంటే ప్రభుత్వానికి అనుకూల వైఖరిని అవలంబిస్తూ వచ్చిన అంబటి రాయుడు అధికారికంగా పార్టీలో చేరి పట్టుమని 10 రోజుల్లోనే యూటర్న్ తీసుకుని పార్టీకి రాజీనామా చేయడము, అదేవిధంగా తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. సో భవిష్యత్ కార్యాచరణ అంటే ఆయన వేరే పార్టీలోకి చేరబోతా ఉన్నారా, ఇక్కడ నుంచి తనకు హామీ దక్కలేదా, ఈ అన్ని అంశాలకు సంబంధించి మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. మరి అంబటి రాయుడు యూటర్న్ కి సంబంధించి వైసీపీ నుంచి ఎవరైనా ఏదైనా స్పందించారా రేహానా? అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే వైసీపీ వర్గాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళకు కూడా అనూహ్యమైన నిర్ణయాన్ని భావిస్తా ఉన్నారు. అంబటి రాయుడు తోటి వైసీపీ వర్గాలు ప్రధానంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకులు కొంతకాలం నుంచి టచ్ లోనే ఉన్నారు. అదేవిధంగా ఆయనకు అంటే క్రికెటర్ నుంచి ఆయన ఇటువైపు రావడము, అదేవిధంగా పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరించడము, సామాజిక వర్గ ఈక్వేషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆయన ఎన్నికల బరిలో పెడతారనే పార్టీలో ప్రచారం జరిగింది. మరి అంబటి రాయుడుకు సంబంధించి ఈ ఈక్వేషన్ ఏమైనా మారిందా, అంబటి రాయుడు స్థానంలో మరొక ఆప్షన్ ని వైసీపీ అధిష్టానం ఏమన్నా చూస్తా ఉందా, ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడాలని భావించారా, కేవలం ఆయన పోటీ చేయట్లేదని వ్యాఖ్యానించలేదు, పూర్తిగా వైసీపీ నుంచి వెళ్తున్నాను అని వ్యాఖ్యానించారు, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని కూడా ట్వీట్ చేశారు, భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. సో వైసీపీ వర్గాల నుంచి కూడా ఒక అధికారికమైన స్పష్టతమైన ప్రకటన రావాల్సి ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రేహానా.